ఏంట్రాడు ఎంత కట్ చేసాడు? అరే 20 రూపీస్ ఏంట్రా, మనకు వచ్చి 54 రూపీసేనా? అరే ఎంత ఘోరం ఉన్నావేంట్రా నువ్వు, వేస్ట్ నాయాలా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా టైం ఎంత అయింది ఇప్పుడు? 6:44 అయితే టైం అయింది. ఇది మనకి పికప్ వచ్చేసి 850 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నిన్న ఓకే ఎర్నింగ్స్ 11:30 లోపల ఓకే మంచిగానే అయినాయి. మరి ఈరోజు ఎట్లా అవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ రోడ్ క్లోజ్ ఉంటుంది కదా, మరి కస్టమర్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ బ్రో 1744. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ పాయింట్ వచ్చేసి 4.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 8 minutes టైం. ఏంటి బాచ్పల్లికి అని చూపించింది, బ్యాక్ సైడ్ చూపిస్తుంది బోరంపేట సైడ్కి. సరేలే చూద్దాం, అక్కడ వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేద్దాం ఫస్ట్ అయితే. ఎలాగో మార్నింగ్ కదా, ఎవరొకరు బుక్ చేస్తారులే. ఈరోజు కూడా సేమ్ టైం, సేమ్ నిన్న అయితే 1 o'clock లోపలే క్లోజ్ చేయాలి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయే వాటికి. అయినా కూడా ఎండలు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి కదా, మరి 1 అంటే ఎక్కువ అయిపోతాయి. ఫుల్ టైం వేస్ట్ నాకు ఈ సమ్మర్లో ఫుల్ టైం చేసి బోట్ ఎల్లురా నాయన. ఈ సమ్మర్లో ఫుల్ టైం చేసేసి బాడీ మొత్తం ఎనర్జీ డ్రాప్ అయిపోవడం వేస్ట్ నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు, కొంతమంది వాటర్ బాటిల్ క్యారీ చేయరు. మెయిన్ ఏంటంటే వాటర్ బాటిల్ పక్కా క్యారీ చేయాలి. ఎవరైతే ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. మినిమం 2 liters బాటిల్ అని క్యారీ చేయడం బెటర్. ఎందుకంటే 1 liter బాటిల్ దెబ్బకి అయిపోతుంది మనకి. నేను ఎలాగో 1 o'clock దగ్గర ఇస్తాను కాబట్టి నేను కూడా చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను, అంతే, పెద్దదేం చేయను. లెట్స్ గో. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఇక్కడి నుంచి రైడ్లు వస్తాయో రావద్దో డౌట్. వీడు ఏమో బుక్ చేసుకున్నప్పుడేమో మనకి ఈ రోడ్ అని చెప్పడు వీడు. ఇక ఇది బాచ్పల్లి సైడ్లో వస్తుంది కాబట్టి ఇంకా బాచ్పల్లి అని చూపిస్తాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. నీ ఎగ్జామ్ సెంటరా బ్రో ఇది? ఎగ్జామ్ సెంటరా? అవునా, ఓకే. ఓకే చలో. ఫస్ట్ రైడ్ అయితే 54 రూపీస్ అయితే వచ్చేసింది. కలెక్ట్ క్యాష్. ఓకే, ఇక్కడ నుంచి ఒక రైడ్ 7 రూపీస్ కట్ చేశాడు. నైస్. అదే వస్తుంది రైడ్. అరే ఎవర్రా నువ్వు? 2.8 పికప్, 3.1 డ్రాప్. మంచిది. ఇక్కడే ఆగుదాం. ఆగి ఓలా అక్కడ ఆగుదాం, కొంచెం ఎండలో ఆగి ఓలా ఓపెన్ చేద్దాం. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఎప్పుడు 6:58కి డ్రాప్ చేస్తే మనకి 7:10కి అయితే రైడ్ వచ్చేసింది. కమాన్, ఇది ఎటు సైడు? అరే నీ అంకమ్మ, ఎక్కడి నుంచి అయితే
ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడి నుంచే రైడ్ వచ్చింది. మళ్ళీ లింగు అని ఊపుకుంటూ వచ్చేసినాం. ఇంకొక 5 minutes అక్కడే వెయిట్ చేసి అయిపోతుండే కదా. నైస్. చలో పికప్ కూడా వచ్చేసి జస్ట్ మనకి 450 meters అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడ్ అన్న అదే ఓటీపీ 2549. ఓకే, ఇటు వెళ్ళొచ్చా? చలో మనకి డ్రాప్ అయితే 7.2 kilometers అయితే చూపిస్తుంది. JN2 మెట్రోకి అయితే వచ్చింది డ్రాప్ అయితే. దట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. అబ్బా, ఇప్పుడు JN2 మెట్రో పోవడానికి మనకి ఎంత టైం చూపిస్తుంది? ఇక్కడైతే 16 minutes చూపిస్తుంది. చూద్దాం 60 minutes అవుతుందో ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి రేట్ అయితే 75 rupees అయితే వచ్చింది. ఏంట్రాడు ఎంత కట్ చేసాడు? అరే 20 rupees ఏంట్రా? మనకు వచ్చి 54 rupees. అరే ఎంత ఘోరం ఉన్నావేంట్రా నువ్వు. వేస్ట్ నాయాలా. ఎందుకని అంకుల్కి మైనస్ ఏమైనా ఉందా ఏంటి? ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో అయితే. మనకి పికప్ వచ్చేసి 1.2 kilometers అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడోనా? ఓకే, 3473. ఓకే, 61. ఓకే అండి, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 61 rupees అయితే వచ్చింది. ఇప్పుడు ఎంత కట్ చేసాడు? 8 rupees. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. అది ఎంత జస్ట్ మనకి 400 meters చూపిస్తుంది. ఇది కూడా పికప్ అయితే ఇటు. ఓకే, ఒక రైడ్ తీసుకుంటే పికప్. కస్టమర్ రెడీ ఉన్నాడో లేదంటే వెయిట్ చేపిస్తాడో చూడాలి ఇప్పుడు. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టూ 467. ఓకే, అవును బ్రో. KNR రైడ్స్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది. అర్థం కావట్లే. షార్ట్లలో కూడా వస్తుంది. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసి 1K దాటారు బ్రో. థ్యాంక్ యూ. చలో మనకి డ్రాప్ అయితే 7.4 kilometers అయితే చూపిస్తుంది. ఒక్క నిమిషం తమ్ముడు. 80. 10 rupees. చేంజ్ లేదు తమ్ముడు. చేంజ్ లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. చలో మనకైతే 80 rupees అయితే వచ్చింది. చలో ర్యాపిడ్లో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఈరోజు అయితే నిన్న అయినట్టు ఎర్నింగ్స్ అయితే అవ్వలేదు. మహా అయితే ఎంతో ఒక 800 వచ్చినాయి అంతే ఈరోజు అయితే. ఇంకా టైం వచ్చేసి మనకి ఇప్పుడు 12:30 అయిపోతుంది. లేట్ అయిపోయింది. ఇది ఎందుకైనా ఇటు ఆఫీస్ పేట్ సైడ్ అదేదో లోపలికి వచ్చిన ఇంకక్కడే స్టక్ అయిపోయాను. ఆల్మోస్ట్ 20 minutes దాకా అక్కడ ఆగి ఉన్నా. కుక్కట్పల్లి సైడ్ ఒక రైడ్ వస్తే వెళ్దాం అని చూస్తూ ఉంటే ఒక రైడ్ అయితే వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన. ఇంక కస్టమర్ని
కస్టమర్ని పిక్ చేసేసుకొని ఇంకా డ్రాప్ చేసిద్దాం. 1504. ఓకే, చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం, వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఇంకా చలో మనకి ఈ రైడ్ అయితే 78 రూపీస్ అయితే వచ్చింది. 140 టైం అయితే అయిపోయింది ఎక్కువ. చలో మా ఇంటి సైడ్ అయితే ఒక రైడ్ వచ్చింది, అక్కడికే అనుకుంటున్నా, యాక్సెప్ట్ చేసింది అది అనుకున్నా, చూద్దాం మరి అది కదా యాక్సెప్ట్ చేసింది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 0612. ఓకే, ఓ చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు వచ్చేసి 5.6 కిలోమీటర్ చూపిస్తుంది. చలో ఇక ఇదే లాస్ట్ రైడ్, మనం బయలుకి 130 అట్లా అవుతుందేమో. 116 అంటే అంతే, ఇంటికి వెళ్ళేసరికి 130 అట్లా అవుతుంది అంతే. సైడ్ కాకుండా ఆ, 64. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 64 రూపీస్ అయితే వచ్చాయి. 64 ఎప్పుడు వస్తుంది. చలో ఫ్రెండ్స్, ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు 1:13 అయితే అవుతుంది. మనం మార్నింగ్ ఎప్పుడు 6:48కి ఏమో స్టార్ట్ చేసేసినాం. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 920 రూపీస్. 918 వచ్చినాయి, 920 అనుకోండి. నిన్నటికి ఈ రోజుకి ఒక 10 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం వేస్ట్ అయిపోయింది అనమాట. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.